తిరుమల వెంకన్న స్వామి దగ్గరనే లెక్కలేనన్ని వజ్రవైడూర్యాలు, టన్నుల కొద్ది బంగారము, నగలు, లెక్క పెట్టలేనన్ని సొమ్ములుంటాయి. వెంకన్న స్వామి అంటేనే అలంకార ప్రియుడు అంటుంటారు. అసోంటి వెంకన్న స్వామికి మేమేం తక్కువలేం అన్నట్టే కిలోల కొద్ది బంగారాన్ని పేయి మీద వేసుకొని దర్శనానికి పోయిన వల్ల మహారాష్ట్ర భక్తజనులు మరి ఎవలాళ్ళు ఏం దాకా తరుచుకున్నద్దాం పారి. అగ చూడరి పెయి నిండా బంగారం ఎట్లా దగదగ మెరిసిపోతున్నదో. ఏహే వాళ్ళకంత సీన్లే తీరే. అంత బంగారం ఉంటుందా ఏడన్నా? బంగారం పూత పూసిన లారీ షైన్లను మెళ్ళేసుకొని వచ్చి బిల్డప్ ఇస్తున్నట్టున్నారు అని అనుకునేరు. ఈ ముగ్గురి పై మీద ఉన్నదంతా నిజమైన బంగారే. ఏం తక్కువ 25 కిలోల మీదనే ఉంటుందట వీళ్ళు దిగేసుకున్న బంగారం అంతా. మహారాష్ట్రలో ఉండే పూణే నుంచి తిరుపతి వెంకన్న దర్శనానికి వచ్చిర్రు వీళ్ళు. వీళ్ళని గోల్డ్ మ్యాన్లను కూడా పిలుస్తుంటారు అక్కడ. సన్నీ వాక్చోరి, సంజయ్ దత్తాత్రేయ గుజర్, ప్రీతి సోనీలు వీళ్ళ పేర్లు. అప్పట్లో హిందీ బిగ్ బాస్లో కూడా పోయొచ్చిర్రు ఈ బ్యాచ్. ఇక ఈ తీరులో నడిచే నగల దుకాణమే మెడలేసుకొని తిరిగితే ఏ దొంగని కన్నుకొట్టి ఏమైనా చేయగలన్న భయానికి ప్రైవేట్ సెక్యూరిటీని ఎంటేసుకొని ఏటైనా పోతుంటారు వీళ్ళు. ఇక అట్లనే తిరుపతి కూడా ప్రైవేట్ సెక్యూరిటీలతోటే వచ్చిర్రు. శ్రీవాణి ట్రస్ట్ గట్టిగా విరాళం ఇచ్చి VIP దర్శనంలో సెల్యూట్ కొట్టించుకొని వెంకన్న స్వామిని దర్శించుకొని ఈ తీరులో హీరోల లెక్కనే నడుచుకుంటూ రాబట్టిర్రు. మరి వీళ్ళు నడిచేటప్పుడు ఏదైనా ముక్కరాలి పడ్డా మంచిగా కూడా అనిపిస్తున్నది కదా. దేశంలో ఉన్న బంగారం అంతా వీళ్ళ పేయి మీదనే ఉన్నదా అని అనిపించబట్టిందట కొందరికి ఆడ చూస్తున్న వాళ్ళకు. అన్నట్టు వీళ్ళ పేయి మీద బంగారమే కాదాగో వీళ్ళ వచ్చిన కారు కూడా బంగారు పూతదే ఉన్న చూడురి. ఆయన మనసే పెద్ద బంగారమే. ఇక దాని ముంగట దిగేసుకునే ఈ బంగారం ఎంతటిది ఏమంటారు కాదా?